చరిత్ర తిరిగేయండి మీరు. సో చరిత్ర తిరిగేద్దాం. మీరు ఇంతకుముందు కన్నారు ఇది మనది హిందూ దేశం, సనాతన దేశం అని మీరు మాట్లాడారు. మీరు దేని గురించి పోరాడుతున్నారు? సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. ఈ సనాతన దేశంలో సనాతన ధర్మం కోసం ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకు పోరాడాల్సి వస్తుంది అంటే, మధ్యలో చరిత్రలో మనం చూసుకుంటే కొన్ని ఏదైతే విద్రోహ శక్తులనండి, కొన్ని రాక్షస మతాలు, వాటిని ధర్మం అనను నేను, అది మతము అంటే ఒక సిద్ధాంతము. కొన్ని రాక్షస సిద్ధాంతాలతో వచ్చిన కొన్ని మతాల వల్ల మన దేశం మీద, మన ధర్మం మీద దాడులు జరిగినాయి. మన వాళ్ళలో కొన్ని మైనస్ జరిగినాయా, వాళ్ళలో మైనస్ జరిగినాయా పక్కన పెడితే మొత్తం మీద మనం నష్టపోవడం జరిగింది. అది దేవాలయాలైనా, మన స్టడీ, మన విద్యా విధానమైనా. ఇప్పుడున్న విద్యా విధానం ఏంటండి? మెకాలే విద్యా విధానం. ఇప్పుడున్న విద్యా విధానంలో వాళ్ళకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయాలనే క్లారిటీ లేకుండా తయారవుతున్నారు కదా. అప్పుడున్న విద్యా విధానం ఏంటిది? మన విద్యా విధానం అంటే మన సనాతన ధర్మం రిలేటెడ్లో ఉన్న వేదాలైనా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆ విద్యా విధానంలో కరెక్ట్గా ఒక క్లారిటీ ఉండేది. వాళ్ళు ఏ పని చేయాలి, ఏ పని చేయొద్దు, ఎవరెవరు ఏది చేయాలనేది భగవద్గీతలో ఉంది.